మరి కొద్ది రోజుల్లోనే ఉగాది పండుగ రాబోతోంది. ఈ ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా ఎలా ఉండబోతోందో వృషభ రాశి వారికి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమంగా ఉంది. అష్టమ శని సంచార ప్రభావ కారణం చేత బాగా కష్టసాధ్యంగా సాగుతూ ఉంటుంది. అందులో ఈ సంవత్సరం ఆగస్టు చివరి వారం వరకు కూడా రాహుకేతుల యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు. అంతేగాక సెప్టెంబర్ తర్వాత నుంచి గురుబలం కూడా తగ్గిపోతోంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారని చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఏవి దరిచేరకుండా ఉండటానికి గాను వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం. అయితే ఈ స్తోత్రాన్ని పారాయణ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందుగా నారాయణ హృదయాన్ని చదివి తర్వాత లక్ష్మీ హృదయాన్ని చదవాలి. ముందుగా నారాయణ హృదయం చదవాలి, తర్వాత లక్ష్మీ హృదయం చదవాలి. కానీ ప్రతిరోజు మాత్రం లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఇలా చేస్తూ రావడం వలన ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మీరు తట్టుకొని నిలబడగలుగుతారు. ఎక్కడో ఒక్కడి నుంచి ఒక రూపాయిని మీరు ప్రతిరోజు కూడా చక్కగా అందుకోగలుగుతారు. అలానే అష్టమ శని ప్రభావం అధికంగా ఉంది కనుక ఈ దోషాన్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజు ఉదయం కానివ్వండి, సాయంకాలం కానివ్వండి, మీకున్నటువంటి వెసులుబాటును బట్టి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి ఆవ నూనెతోటి దీపారాధన చేసి ఈ నీళ్లు పోసినప్పుడు తడిసినటువంటి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని తీసి తిలకంగా ధరించండి. రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి, రావి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి, ఆవ నూనెతోటి దీపారాధన చేయాలి, ఆ తడిసినటువంటి మట్టిని తీసుకొని నుదుటిన తిలకంగా పెట్టుకోవాలి. ఇలా చేస్తూ రావటం వలన శని వల్ల కలిగేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి. అదే ప్రకారంగా గురుబలం తగ్గుతున్నది ఈ సంవత్సరం. మరి ఈ గురుబలాన్ని తగ్గినట్లయితే కనుక అనారోగ్య బాధలు ఎక్కువగా వస్తాయి. అందుకని ఈ అనారోగ్య బాధల నుంచి మిమ్మల్ని మీరు సంరక్షించుకునటానికి గాను ప్రతిరోజు విష్ణు పంజర స్తోత్రాన్ని కూడా పారాయణ చేయండి. ఇది చాలా చాలా చిన్న స్తోత్రం. ఇది విష్ణు పంజర స్తోత్రము. ప్రతిరోజు కూడా ఈ విష్ణు పంజర స్తోత్రాన్ని పారాయణ చేయండి. వీటికి తోడు ఎక్కడ ఏనాడు కూడా ఇబ్బందులు రాకుండా ఉంటానికి గాను ప్రతి నెల మీకు జీతం వచ్చినప్పుడు అందులో నుంచి కొంత ధనాన్ని తీసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క హుండీలో పెట్టడానికి గాను కొంత భాగం పక్కన పెట్టండి. మీకు తోచినంత. మీకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా తిరుమల క్షేత్రానికి వెళ్ళి స్వామివారికి మొక్కుకొని వస్తూ ఉండండి. ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని రక్షించేటువంటి క్షేత్రం తిరుమల క్షేత్రం. ప్రతిరోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి, ఆవ నూనెతో దీపారాధన చేయాలి, రావి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి, ఆ తడిసిన మట్టిని తీసి తిలకంగా పెట్టుకోవాలి, విష్ణు పంజర స్తోత్రాన్ని, లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని ఈ రెండింటిని కూడా పారాయణ చేయాలి. ఇవన్నీ పాటిస్తూ వచ్చినట్లయితే కనుక వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా సాగుతుంది. వీరందరికీ కూడా శుభాలు కలగాలని చెప్పని ఆశిస్తూ కనకధార స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఐశ్వర్యంతో వర్ధిల్లుదాం. హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని. రాబోతున్నటువంటి ఉగాదిని పురస్కరించుకొని ఈ తెలుగు సంవత్సరం మనకి ఎలా ఉండబోతోందో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో సింహరాశి వారికి ఈ తెలుగు సంవత్సరం ఏ ప్రకారంగా ఉంటుందో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం ఉన్నప్పటికీ కూడా కొంత సమస్యలు అధికంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఏ పని అయినప్పటికీ కూడా అవడానికి గాను అధికంగా శ్రమించవలసినటువంటి స్థితి కనబడుతున్నది. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు కొంతవరకు చోటు చేసుకోవడానికి అవకాశాలు లేకపోలేదు కనుక ఇటువంటి ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఏవి కూడా కలగకుండా ఉండటానికి గాను ఈ సంవత్సరం అంతా ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఈ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం పారాయణ చేసేటప్పుడు ముందుగా నారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేసి దాని తర్వాత లక్ష్మీ హృదయాన్ని పారాయణ చేయాలి. ముందుగా నారాయణ హృదయం పారాయణ చేసి దాని తర్వాత లక్ష్మీ హృదయాన్ని పారాయణ చేయాలి. అలానే మీరు ఏ పని ముఖ్యమైనటువంటివి అంటే ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారు, లేకపోతే ఒక స్థలం కొనుక్కుందాం అనుకుంటున్నారు, లేకపోతే పిల్లలు మొదటిసారి మీరు స్కూల్లో చేర్పిస్తున్నారు, ఒక నూతనమైనటువంటి ఉద్యోగంలో జాయిన్ అవుతున్నారు, ఇలా ముఖ్యమైనటువంటి పనులు ఏవి చేయదలుచుకున్నప్పటికీ కూడా కాణిపాకానికి వెళ్ళండి. అక్కడ ఉండేటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారికి మీకు తోచిన ప్రకారంగా పూజ చేసుకోండి లేదా అభిషేకం చేయించుకోండి. దాని తర్వాత మీ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేయండి. తద్వారా మేలు కలుగుతుంది. అంటే 1కి 10 విఘ్నాలు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఈ సూచన చేయడం జరుగుతుంది. దీనికి తోడుగా ప్రతి బుధవారము కూడా 21 కట్టల ఆకుకూర కానీ లేక 21 రూపాయలకి ఎంత వస్తే అంత ఆకుకూర కానీ తీసుకోండి. ఎలా మొదలు పెడితే అలానే చేయాలి. అయితే
21 రూపాయలకి ఎంత వస్తే అంత ఆకుకూర లేదా 21 కట్టల ఆకుకూర తీసుకొని బుధవారం ఉన్నటువంటి రోజున ఆవుకి వీటిని తినిపించండి. కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా భక్తిగా ఆవుకి తినిపించండి ఉదయం పూట. అదే బుధవారం రోజు సాయంకాలం వేళ 2 మోతీచూర్ లడ్డూలు తీసుకొని వినాయకుడి యొక్క దేవాలయానికి వెళ్ళి మీరే స్వయంగా స్వామివారికి బయట నుంచి నమస్కారం చేసి నైవేద్యం పెట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఒక మోతీచూర్ లడ్డుని స్వామివారి కోసం అని చెప్పిన అక్కడే వదిలివేసి ఇంకొక మోతీచూర్ లడ్డు ఏదైతే ఉందో అది ఇంటి దగ్గర తీసుకొచ్చుకొని చుట్టుపక్కల వాళ్ళందరికీ ప్రసాదంగా పంచిపెట్టి మీరు కొద్దిగా ప్రసాదంగా తీసుకోండి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే ఏవైతే విఘ్నాలు కలుగుతున్నాయో, పనులు అధికమైనటువంటి శ్రమ ఏర్పడుతుందో ఇవన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా అన్ని విధాలా కూడా మీరు జయప్రదంగా అడుగులు ముందుకు వేయగలుగుతారు. కనుక సింహరాశికి ఈ 3 పరిహారాలు కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఏ పని ప్రారంభం చేయాలన్నా కాణిపాకం వెళ్ళాలి, అక్కడ ఉండేటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారిని పూజించుకొని అర్చించుకొని దాని తర్వాత కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా నారాయణ హృదయాన్ని, లక్ష్మీ హృదయాన్ని ఈ రెండింటిని కూడా పారాయణ చేయాలి. ప్రతి బుధవారం కూడా 21 కట్టల ఆకుకూర కానీ 21 రూపాయల ఆకుకూరను కానీ తీసుకొని ఉదయం పూట ఆవుకు తినిపించాలి. అదే రోజు సాయంకాలం 2 మోతీచూర్ లడ్డూలు తీసుకొని గణపతి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి అదే రోజు సాయంకాలం 2 మోతీచూర్ లడ్డూలు తీసుకొని గణపతి స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి వినాయకుడికి నైవేద్యంగా పెట్టి ఒక లడ్డూను అక్కడే వదిలేసి ఇంకో లడ్డూను తీసుకువచ్చి దాన్ని 10 మందికి కూడా పంచిపెట్టి ప్రసాదం కింద మిగతా దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక సింహరాశి వారికి చాలా వరకు కూడా మేలు కలుగుతుంది. తదుపరి రాశి అయినటువంటి కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందుగా మనందరికి కూడా చేయూతను అందించేటువంటి వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. शेषशैलसुनिकेतन दिव्यमूर्ते नारायणाच्युत हरे नडिनायताक्ष लीलाकटाक्ष परिरक्षित सर्वलोक श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् ब्रह्मादिवन्दित पदाम्बुज शङ्खपाणे श्रीवत्सुदर्शन सुशोभित दिव्यहस्त कारुण्यसागर शरण्य सुपुण्यमूर्ते श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् वेदांत वेद्य भवसागर कर्णधार श्रीपद्मनाभ कमलार्चित पादपद्म लोकैकपावन परात्पर पापहारिन् श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् लक्ष्मीपते निगमलक्ष्य निजस्वरूप कामादिदोष परिहारक बोधदायिन् दैत्यादिमर्दन जनार्दन वासुदेव श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् तापत्रयं हर विभोरभसा मुरारे संरक्ष मां करुणया सरसीरुहाक्ष मच्छिष्य इत्यनुदिनं परिरक्ष विष्णो श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् श्रीजातरूप नवरत्न लसत्किरीट कस्तूरिका तिलक शोभिललाटदेश राकेन्दुबिम्ब वदनाम्बुजवारिजाक्ष श्रीवेङ्कटेश मम देहि करावलम्बम्